హాయ్ ఫ్రెండ్స్, క్రాస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. లైనింగ్ బ్లౌజ్ని ముందుగా మనం మెయిన్ బ్లౌజ్ తీసుకొని మనకి లైనింగ్ బ్లౌజ్ ఒకటి తీసుకోవాలి. లైనింగ్ బ్లౌజ్ ఎప్పుడు కూడా మనకి తడిపి ఆరబెట్టుకున్న క్లాత్ని మనం ఐరన్ చేసుకొని మనం స్టార్ట్ చేసుకోవాలి. ముందుగా క్రాస్ తీసుకోవాలి. విధంగా ఇప్పుడు క్రాస్ దగ్గర నుంచి మనకి పాయింట్స్ ఎక్స్ట్రా ఖర్చు భాగం కోసం తీసుకోవాలి. బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. ముందు బాగా మనం బెల్ట్ భాగాన్ని ఉపయోగించడం వల్ల మనకి నడుము భాగాన్ని పైకి ఎత్తకుండా ఉంటుంది. స్టిఫ్గా ఉండడం కోసం మనం బెల్ట్ భాగాన్ని ఉపయోగించుకోవాలి. ముందుగా బ్లౌజ్ లూజ్ తీస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఖర్చు భాగం కోసం మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. వెనక భాగానికి డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే కింద నడుము భాగానికి 3 ఇంచెస్ ఉండే విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు డీప్ భాగం మన బ్లౌజ్ డీప్ ఎంత అవుతుందో మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా కరెక్ట్గా ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. విధంగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి ఖర్చు భాగం కోసం. ఇప్పుడు డీప్ దగ్గర నుంచి పట్టుకొని మనం షోల్డర్ దగ్గర లూజ్ ఎంత అవుతుందో కరెక్ట్గా ఈ విధంగా వేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్కి. ఇప్పుడు ఖర్చు భాగం కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా బయటకు తీసుకోవాలి. విధంగా ఇప్పుడు షోల్డర్ పొడవు ఎంత అవుతుందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు భాగం కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి. విధంగా ఇప్పుడు షోల్డర్ లూజు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా బయటకు తీసుకోవాలి. విధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి చంక భాగానికి ఇప్పుడు మనకి కింద మనం 3 ఇంచెస్ పొడవు పెంచాం కాబట్టి పైన మనం డాట్స్ కోసం కాకుండా మనకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. విధంగా స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, పైన ఖర్చు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. 2 ఇంచెస్ ఉండే విధంగా మనం మార్క్ చేసుకోవాలి చంక భాగానికి. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి 2 ఇంచెస్ తీసుకోవాలి స్టిచ్చింగ్ కోసం. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుంచి కింద నడుము భాగానికి అంటే డీప్ భాగానికి మార్కింగ్ తీసుకోవాలి. విధంగా ఇప్పుడు మెడ భాగం లూజ్ తీస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగానికి లోతు కింద భాగానికి గీసుకోవాలి. విధంగా మనకి స్టిచ్చింగ్ పాయింట్ కోసం మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు చంక భాగానికి 1.5 ఇంచ్ ఉండే విధంగా ఈ కార్నర్లో ముందుగా మనం మార్క్ చేసుకోవాలి. షోల్డర్ నుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి లోతు భాగం తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మెడ భాగం కోసం చిన్న మెడ కావాల్సిన వాళ్ళకి ఈ కార్నర్లో మార్కింగ్ చేసుకోవాలి. ముందుగా ఈ కార్నర్కి వచ్చేసరికి ఇక్కడ రౌండ్ చేసుకోవాలి. అప్పుడు మనకి చిన్న మెడ వస్తుంది. కొంచెం పెద్ద మెడ కావాల్సిన వాళ్ళకి కొంచెం లావుగా ఉండేవాళ్ళు ఈ విధంగా కింద నుంచి తీసుకోవచ్చు. మెడ భాగానికి పెద్ద మెడ ఇష్టపడే వాళ్ళు కింద నుంచి తీసుకోవాలి. ఇప్పుడు మనం బెల్ట్ భాగాన్ని వేసే దగ్గర కొంచెం కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి జాయింట్ చేయడం తెలియడం కోసం ఈ విధంగా. ఇప్పుడు డాట్స్ వేయడం చూపిస్తున్నానండి. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ ఎంతైతే డాట్స్ పొడవు ఉన్నాయో పొడవును చూసుకోవడం వేసుకోవచ్చు, లేదా 4 ఇంచెస్ ఉండే విధంగా మనం మార్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా డాట్స్ పొడవు చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవచ్చు. మనం సన్నగానే వేసుకోవాలి మార్కింగ్ ఎప్పుడు కూడా. 2 వైపులా ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే వెనక భాగంతో మనకి ఫ్రంట్ పార్ట్కి క్రాస్గా వేసుకోవాలి చంక భాగం దగ్గర. ఇప్పుడు మనం ఉక్సుల భాగంతో తీసుకోవాలి మెజర్మెంట్ని. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగం దగ్గర నుంచి కింద డాట్కి మనకి ఎంతైతే పొడవు ఉందో సాగకుండా ఈ విధంగా చూసుకోవాలి. ఇది ఎంతైతే పొడవు ఉందో మనకి ఈ పొడవు భాగానికి వరకు మనం కింద భాగాన్ని మార్కింగ్ ఈ విధంగా మడత పెట్టుకోవాలి.
ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా క్రాస్గా తీసుకొని మనం దీని చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాలి. మనం చంక భాగం దగ్గర మార్కింగ్ చేసుకోవాలి లోపలికి ఈ విధంగా. షోల్డర్ దగ్గర మెడ భాగం దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్కి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మనకి పైకి ఉంటుంది కాబట్టి మెడ భాగం పైకి మార్కింగ్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మెడ భాగానికి మార్కింగ్ తీసుకోవాలి. ఇప్పుడు ఉక్సుల భాగంతోనే ఈ విధంగా మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మెడ భాగానికి ఈ విధంగా వేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. కొంచెం పైకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మన స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కొంచెం లోతు భాగం లోపలికి తీసుకుంటూ ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఒకసారి చూసుకోవాలి సరిపోతుందో లేదో మెడ భాగం. ఈ విధంగా మనం కొంచెం తగ్గినట్లయితే కొంచెం పైకి తీసుకోవాలి మార్కింగ్ని. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు కొంచెం మనకు కరెక్ట్గా సరిపోయినప్పుడు ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్కి ఇదే మార్కింగ్ చేసుకోవాలి. కటింగ్ కోసం ఖర్చు భాగం కోసం మనం పైకి మార్కింగ్ తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగం కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు లోతు భాగం చూపిస్తున్నానండి. షోల్డర్ మధ్య భాగానికి పట్టుకొని కింద డాట్కి మనం మార్కింగ్ చేసిన షోల్డర్ మధ్య భాగానికి ఈ విధంగా చూసుకోవాలి. అంటే ఇక్కడ వరకు లోతు భాగం తీసుకోవడం కోసం మార్కింగ్ చేసుకోవాలి. మనకి సన్నగా ఉండే వాళ్ళకి పైనుంచి సరిపోతుంది లోతు భాగం. కొంచెం లావుగా ఉండే వాళ్ళకి కొంచెం కింద నుంచి లోతు భాగం తీసుకోవాలి. ఈ పైకి వెళ్ళేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా మనం లోతు భాగం తీసుకోవాలి ఈ విధంగా. మనం ఫోర్త్ డాట్ పెట్టుకునే వాళ్ళైతే మనం ఈ లోతు భాగం పైకి తీసుకోకూడదు, కింద నుంచి కట్ చేసుకోవాలి. మనం క్లాత్ని జరపకుండా మన కత్తిని చుట్టూరు కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా. ఇప్పుడు మనం పైనుంచి కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం చంక భాగానికి మార్కింగ్ చేసిన దగ్గర 1/2 ఇంచ్ ఉండే విధంగా ముందుగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి సన్నగా తీసుకోవాలి లోతు భాగాన్ని. పైకి వెళ్ళేసరికి కూడా మళ్ళీ సన్నగా తీసుకోవాలి ఈ విధంగా లోతు భాగం తీయడం వల్ల మనకి చంక భాగం ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా లోతు భాగం తీసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్కి ఒక్కటే ఈ విధంగా తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ వేయడం చూపిస్తుందండి. ఓపెన్ సైడ్ నుంచి మధ్య భాగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఉక్సుల భాగంతో తీసుకోవాలి మెజర్మెంట్ని. ఇప్పుడు కూడా మనకి డాట్ పొడవు ఎంత అయితే ఉందో అక్కడికి మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి. మరీ పొడవు ఎక్కువైనట్లయితే మనకి డాట్ పక్కకు పోతుంది, షేప్ పక్కకు పోతుంది, చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. డాట్స్ ఎప్పుడు సన్నగానే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద భాగానికి మార్కింగ్ చూపిస్తుందండి ఈ విధంగా. షేప్ పట్టి దగ్గర నుంచి మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అవుతుందో డాట్కి అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు భాగం లూజ్ తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు పొడవు భాగం చూసుకోవాలి. పొడవు ఎంత అయితే ఉందో డాట్ పొడవు. ఇప్పుడు ఈ రెండింటికి ఎంతైతే గ్యాప్ ఉందో మూడో దానికి కూడా అంతే గ్యాప్ ఉంచుకొని మనం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు రెండు వైపులా కూడా ఇదే విధంగా వేసుకోవాలి డాట్స్ని. ఇప్పుడు మనం షేప్ పట్టిని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఉక్సుల భాగంతో తీసుకోవాలని మెజర్మెంట్ ఎప్పుడు కూడా
ఈ విధంగా అంచు భాగాలు వచ్చినప్పుడు మనం అంచు భాగాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ కోసం ఖర్చు భాగం కోసం పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. కింద కూడా పాయింట్స్ ఎక్స్ట్రా ఉండాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకి బ్లౌజ్ లూజ్ కోసం 2 ఇంచెస్ పెంచాం కాబట్టి మనం కింద షేప్ పట్టిని కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెంచుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకి బ్లౌజ్ బాగా పెద్ద బ్లౌజ్, పొడవు బ్లౌజ్ అనుకున్నట్లయితే ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 2.5 ఇంచెస్ 3.5 ఇంచెస్ తీసుకోవాలి. ఈ నడుం భాగానికి 2.5 ఇంచెస్ తీసుకోవాలి పొడవు భాగాన్ని. మనకి బ్లౌజ్ చిన్నదైనట్లయితే మన బ్లౌజ్ ఆర్తో సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు మనకి ఓపెన్ సైడ్ ముక్కలు 2 తీసుకోవాలి. అవి కూడా స్ట్రైట్ తీసుకోవాలి. ఈ విధంగా తాలు భాగానికి ఒకటి, ఉక్సులు భాగానికి ఒకటి 2 తీసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా 4 ఫోల్డింగ్స్లో తీసుకోవాలి. ఈ విధంగా మధ్య ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి కింద మనకి పాయింట్స్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసి వెనక్కి తిప్పుతాం కాబట్టి పాయింట్స్ ఎక్స్ట్రా ఉండే విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ముందు కింద క్రాస్ తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ క్రాస్ దగ్గర నుంచి పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకోవాలి పైకి. ఇప్పుడు షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు 2 ఇంచెస్ ఎక్స్ట్రా మనం బాడీకి పెంచినట్టు మనకి హ్యాండ్స్ కూడా 2 ఇంచెస్ ఉండే విధంగా పెంచుకోవాలి. పాయింట్స్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి ఖర్చు భాగం కోసం. ఈ విధంగా ఇప్పుడు ఎక్స్ట్రా భాగాన్ని కటింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు 1 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోవాలి. 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి లోతు భాగం తీసుకుంటూ ఈ విధంగా చంక భాగానికి కలుపుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. షోల్డర్ మధ్యలో కొంచెం కట్ చేసుకోవాలి. మనకి కింద ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది కాబట్టి కింద కొంచెం కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అంటే ఇక్కడ నుంచి జాయింట్ చేసి వెనక్కి తిప్పడం కోసం. ఈ విధంగా ఇప్పుడు లోతు భాగాన్ని తీసుకోవాలి. ఇప్పుడు 2 పొరల మీద మనం లోతు భాగం తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా మనం 1 ఇంచ్ వరకు లోతు తీయలేదు కాబట్టి 1 ఇంచ్ వరకు లోతు తీసుకోవాలి. ఈ విధంగా లోతు భాగం తీయడం వల్ల మనకి చంక భాగం ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ముందుగా రైట్ సైడ్స్ రాంగ్ సైడ్స్ వెనక భాగానికి ముందుగా వెనక భాగానికి ముందుకి ఈ విధంగా రాంగ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్ట్ భాగాన్ని తీసుకోవాలి. ఇప్పుడు బెల్ట్ భాగం కోసం స్ట్రైట్గా ఉండే ముక్కను తీసుకోవాలి. ఇప్పుడు మనం మెడ భాగాన్ని తీసుకోవాలి. మనకి ఇప్పుడు క్రాస్ కటింగే కాబట్టి క్రాస్గా ముక్కలు కట్ చేసుకోవాలి.
క్రాస్గా కట్ చేసుకోవాలి. మనం క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి కూడా ఈ విధంగా. ఇప్పుడు మనం మెయిన్ బ్లౌజ్ని డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా సెట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం లైనింగ్ కన్నా మనం కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు కూడా మెయిన్ క్లాత్ని మనకి ఎప్పుడు జరిగిపోతుంటుంది కాబట్టి స్టిచ్చింగ్ అయిన తర్వాత మనం ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఉండే విధంగా మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా. మనం క్లాత్ జరిగిపోకుండా కరెక్ట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి.